మహాభారతంలో అనేక మంది వీరులు భాగమయ్యారు. అందులో శ్రేష్ఠ కులస్తులున్నారు, కొంతమంది గొప్ప గొప్ప వంశస్థుల వారు ఉన్నారు, కొందరు దేవతల పుత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ భాగమయ్యారు. ఈ శ్రేష్ఠ కులస్తులందరికీ వారికి తగ్గ గౌరవం దక్కింది. ఇక దానికే రెండో వైపున్నాడు బార్బరికుడు, అసురపుత్రుడు బార్బరికుడు. ఇక అదే అసురపుత్రుడైన బార్బరికుడు ఈ కాలంలో కూడా భగవంతుని రూపంగా స్థాపించబడ్డాడు. అతన్ని పూజిస్తారు. కారణం ఏమిటి? ఎంపిక. బార్బరికుడు ఒక సందిగ్ధంలో పడ్డాడు. అది ప్రతి యోధుడి జీవితంలో వచ్చే సందిగ్ధం. అప్పుడు అతను ఏది ఎంచుకుంటాడన్నది అత్యంత ఆవశ్యకత కలిగి ఉంటుంది. బార్బరికుడి దగ్గర ఎలాంటి శక్తి ఉందంటే అతను ఒక్క బాణంతో అందరినీ నాశనం చేయగలడు. అతని సందిగ్ధం ఏమిటంటే అతను ఎవరి తరపున ఈ యుద్ధంలో పాల్గొనాలి అన్నది అతను ఎంచుకోలేదు. ఎవరి తరపున పోరాడదలుచుకోలేదు. కానీ తన శిరస్సును దానం చేశాడు. ఇక ఒక్క పని కారణంగా, ఆ ఎంపిక కారణంగా ఈనాటికి అతను కాటుషాం రూపంలో పూజలు అందుకుంటున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, కేవలం మీ వ్యక్తిత్వమే ప్రముఖమైనది కాదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కులం నుంచి వచ్చారు, ఇదే ముఖ్యమైన విషయం కాదు. అన్నింటికంటే ముఖ్యమైనది మీ ధర్మం, మీ ఎంపిక.